కోట శ్రీనివాసరావు. నైంటీస్లో సినిమాలో ఒకసారి చూస్తే చాలా వరకు బాబు మోహన్, కోట శ్రీనివాస్ కాంబోనే ఎక్కువ కనబడుతుంది. వయసు విషయం పక్కన పెడితే విడదీయలేని అనుబంధం వీరిద్దరిది. ఇండస్ట్రీలో మంచి స్నేహానికి నిదర్శనంగా నిలిచారు. కోట శ్రీనివాసరావుతో బాబు మోహన్ కాంబినేషన్ ఉందంటే ఆ సినిమా హిట్ అయినట్టే అని పేరు కూడా ఉండేది. అంతేకాదు సినిమాలో వీరి కలయికలో సీన్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూసేవారు. వీరిద్దరూ కలిసి కనిపిస్తే కడుపుబ్బా నవ్వుకోవచ్చు అని ఆశపడేవారు ఆడియన్స్. దాదాపు 35 ఏళ్ల స్నేహబంధం వీరిద్దరిది. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్ కలిసింది బొబ్బిలి రాజా సినిమాతో. ఈ సినిమాలో వీరి కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. వీరి కాంబోలో ఏదో మ్యాజిక్ ఉంది అని గ్రహించిన దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి, ఈవీవి సత్యనారాయణ తదితరులు ఈ కాంబినేషన్ రిపీట్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు వీరి కోసం ప్రత్యేకంగా సీన్లు కూడా రాయడం, సినిమాలో వీరి సన్నివేశాలు పెంచడం లాంటివి చేసేవారు. ఇక కోట, బాబు మోహన్ కాంబినేషన్లో కడుపు చెక్కలేయేలా నవ్వించిన సినిమాలు చిన్నరాయుడు, ఏమండి ఆవిడ వచ్చింది, అల్లరి అల్లుడు, సీతారత్నం గారి అబ్బాయి, నెంబర్ 1, మాయలోడు, జంబలకిడి పంబ సహా దాదాపు 60 సినిమాలు వీరి కాంబినేషన్ అద్భుతంగా పండింది. ఓనర్, పనివాడు, తండ్రి కొడుకు, స్నేహితులు, రాజకీయ నాయకులు ఇలా రకరకాల పాత్రలు వీరిద్దరూ అదరగొట్టారు. ఇక మామగారు సినిమాలో బిచ్చగాడిగా బాబు మోహన్, హీరోయిన్ తండ్రిగా కోట. వీధి అరుగు మీద వీరిద్దరి కాంబినేషన్ సీన్లు చూసి జనాలు నవ్వలేక పొట్ట పట్టుకునేవారంటే అతిశయోక్తి కాదు. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ప్రాణ స్నేహితుల్లా, అన్నదమ్ముల్లా మెలిగారు. వీరిద్దరి కాంబో సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా వీరి మధ్య కొన్ని సారూప్యతలున్నాయి. ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్లారు, ఇద్దరూ అసెంబ్లీలో అడుగుపెట్టారు, ఇద్దరూ ఎమ్మెల్యేలు అయ్యారు. కాకపోతే బాబు మోహన్కి అదృష్టం కలిసొచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. అయితే కేవలం గన్మెన్ల కోసమే కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యారని ఓ సందర్భంలో బాబు మోహన్ తెలిపారు. తొలుత టీడీపీ నుంచి తాను ఎమ్మెల్యేగా గెలిచి షూటింగ్కు గన్మెన్లతో వచ్చేవాడినని చెప్పారు. అది చూసి తట్టుకోలేకపోయిన కోట వెంటనే బీజేపీలో చేరి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినట్లు బాబు మోహన్ ఓ సందర్భంలో అన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు కూడా గన్మెన్లు ఉన్నారని చెప్పేవాడని తెలిపారు. ఇక అసెంబ్లీలో కూడా కోట, బాబు మోహన్ ఇద్దరు పక్కపక్కనే కూర్చునేవాళ్ళట. కానీ 2 ఏళ్లకే బాబు మోహన్ మంత్రి కావడంతో బాబు మోహన్ సీట్ మారిపోయింది. సిట్టింగ్ మారిన తర్వాత ముందు వరుసలో బాబు మోహన్, బ్యాక్ రోలో కోట కూర్చునేవాళ్ళు. అయితే కోట మాత్రం మంత్రి అయినా సరే పక్కనే కూర్చోవాలని మారం చేసేవారట. ఆ తర్వాత చిన్నగా రాజకీయాలకు కూడా ఆయన దూరం అయ్యారు. నటనకు మాత్రమే పరిమితమయ్యారు కోట. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇద్దరి స్నేహబంధం విషాదంలో కూడా వదలలేదు. వ్యక్తిగత జీవితంలో విషాదం ఒకటి ఇద్దరికీ ఒకేలా జరిగింది. బాబు మోహన్, కోట శ్రీనివాసరావు ఇద్దరి కొడుకులు ఒకేలా మరణించారు. వీరిద్దరి కుమారులు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కోటకి ఒక్కగానొక్క కొడుకు వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010 జూన్ 20న హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కొడుకు మరణం తర్వాతే కోట బాగా కృంగిపోయారు. అటు బాబు మోహన్ కుమారుడు ఓ పాపను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. దాంతో కొడుకు పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేసి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోట శ్రీనివాసరావు. నైంటీస్లో సినిమాలో ఒకసారి చూస్తే చాలా వరకు బాబు మోహన్, కోట శ్రీనివాస్ కాంబోనే ఎక్కువ కనబడుతుంది. వయసు విషయం పక్కన పెడితే విడదీయలేని అనుబంధం వీరిద్దరిది. ఇండస్ట్రీలో మంచి స్నేహానికి నిదర్శనంగా నిలిచారు. కోట శ్రీనివాసరావుతో బాబు మోహన్ కాంబినేషన్ ఉందంటే ఆ సినిమా హిట్ అయినట్టే అని పేరు కూడా ఉండేది. అంతేకాదు సినిమాలో వీరి కలయికలో సీన్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూసేవారు. వీరిద్దరూ కలిసి కనిపిస్తే కడుపుబ్బా నవ్వుకోవచ్చు అని ఆశపడేవారు ఆడియన్స్. దాదాపు 35 ఏళ్ల స్నేహబంధం వీరిద్దరిది. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్ కలిసింది బొబ్బిలి రాజా సినిమాతో. ఈ సినిమాలో వీరి కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. వీరి కాంబోలో ఏదో మ్యాజిక్ ఉంది అని గ్రహించిన దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి, ఈవీవి సత్యనారాయణ తదితరులు ఈ కాంబినేషన్ రిపీట్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు వీరి కోసం ప్రత్యేకంగా సీన్లు కూడా రాయడం, సినిమాలో వీరి సన్నివేశాలు పెంచడం లాంటివి చేసేవారు. ఇక కోట, బాబు మోహన్ కాంబినేషన్లో కడుపు చెక్కలేయేలా నవ్వించిన సినిమాలు చిన్నరాయుడు, ఏమండి ఆవిడ వచ్చింది, అల్లరి అల్లుడు, సీతారత్నం గారి అబ్బాయి, నెంబర్ 1, మాయలోడు, జంబలకిడి పంబ సహా దాదాపు 60 సినిమాలు వీరి కాంబినేషన్ అద్భుతంగా పండింది. ఓనర్, పనివాడు, తండ్రి కొడుకు, స్నేహితులు, రాజకీయ నాయకులు ఇలా రకరకాల పాత్రలు వీరిద్దరూ అదరగొట్టారు. ఇక మామగారు సినిమాలో బిచ్చగాడిగా బాబు మోహన్, హీరోయిన్ తండ్రిగా కోట. వీధి అరుగు మీద వీరిద్దరి కాంబినేషన్ సీన్లు చూసి జనాలు నవ్వలేక పొట్ట పట్టుకునేవారంటే అతిశయోక్తి కాదు. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ప్రాణ స్నేహితుల్లా, అన్నదమ్ముల్లా మెలిగారు.
వీరిద్దరి కాంబో సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా వీరి మధ్య కొన్ని సారూప్యతలున్నాయి. ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్లారు, ఇద్దరూ అసెంబ్లీలో అడుగుపెట్టారు, ఇద్దరూ ఎమ్మెల్యేలు అయ్యారు. కాకపోతే బాబు మోహన్కి అదృష్టం కలిసొచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. అయితే కేవలం గన్మెన్ల కోసమే కోటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యారని ఓ సందర్భంలో బాబు మోహన్ తెలిపారు. తొలుత టీడీపీ నుంచి తాను ఎమ్మెల్యేగా గెలిచి షూటింగ్కు గన్మెన్లతో వచ్చేవాడినని చెప్పారు. అది చూసి తట్టుకోలేకపోయిన కోట వెంటనే బీజేపీలో చేరి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినట్లు బాబు మోహన్ ఓ సందర్భంలో అన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు కూడా గన్మెన్లు ఉన్నారని చెప్పేవాడని తెలిపారు. ఇక అసెంబ్లీలో కూడా కోట బాబు మోహన్ ఇద్దరు పక్కపక్కనే కూర్చునేవాళ్లట. కానీ 2 ఏళ్లకే బాబు మోహన్ మంత్రి కావడంతో బాబు మోహన్ సీట్ మారిపోయింది. సిట్టింగ్ మారిన తర్వాత ముందు వరుసలో బాబు మోహన్, బ్యాక్ రోలో కోట కూర్చునేవాళ్ళు. అయితే కోట మాత్రం మంత్రి అయినా సరే పక్కనే కూర్చోవాలని మారం చేసేవారట. ఆ తర్వాత చిన్నగా రాజకీయాలకు కూడా ఆయన దూరం అయ్యారు. నటనకు మాత్రమే పరిమితమయ్యారు కోట. కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇద్దరి స్నేహబంధం విషాదంలో కూడా వదలలేదు. వ్యక్తిగత జీవితంలో విషాదం ఒకటి ఇద్దరికీ ఒకేలా జరిగింది. బాబు మోహన్, కోటా శ్రీనివాసరావు ఇద్దరి కొడుకులు ఒకేలా మరణించారు. వీరిద్దరి కుమారులు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కోటాకి ఒక్కగానొక్క కొడుకు వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010 జూన్ 20న హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కొడుకు మరణం తర్వాతే కోటా బాగా కృంగిపోయారు. అటు బాబు మోహన్ కుమారుడు ఓ పాపను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. దాంతో కొడుకు పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేసి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోటా శ్రీనివాసరావు 90s సినిమాలో ఒకసారి చూస్తే చాలా వరకు బాబు మోహన్, కోటా శ్రీనివాస్ కాంబోనే ఎక్కువ కనబడుతుంది. వయసు విషయం పక్కన పెడితే విడదీయలేని అనుబంధం వీరిద్దరిది. ఇండస్ట్రీలో మంచి స్నేహానికి నిదర్శనంగా నిలిచారు. కోటా శ్రీనివాసరావుతో బాబు మోహన్ కాంబినేషన్ ఉందంటే ఆ సినిమా హిట్ అయినట్టే అని పేరు కూడా ఉండేది. అంతేకాదు సినిమాలో వీరి కలయికలో సీన్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూసేవారు. వీరిద్దరూ కలిసి కనిపిస్తే కడుపుబ్బా నవ్వుకోవచ్చు అని ఆశపడేవారు ఆడియన్స్. దాదాపు 35 ఏళ్ల స్నేహబంధం వీరిద్దరిది. కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్ కలిసింది బొబ్బిలి రాజా సినిమాతో. ఈ సినిమాలో వీరి కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. వీరి కాంబోలో ఏదో మ్యాజిక్ ఉంది అని గ్రహించిన దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి, ఈవీవి సత్యనారాయణ తదితరులు ఈ కాంబినేషన్ రిపీట్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు వీరి కోసం ప్రత్యేకంగా సీన్లు కూడా రాయడం, సినిమాలో వీరి సన్నివేశాలు పెంచడం లాంటివి చేసేవారు. ఇక కోటా, బాబు మోహన్ కాంబినేషన్లో కడుపు చెక్కలేయేలా నవ్వించిన సినిమాలు చిన్నరాయుడు, ఏమండి ఆవిడ వచ్చింది, అల్లరి అల్లుడు, సీతారత్నం గారి అబ్బాయి, నెంబర్ 1, మాయలోడు, జంబలకిడి పంబ సహా దాదాపు 60 సినిమాలు వీరి కాంబినేషన్ అద్భుతంగా పండింది. ఓనర్, పనివాడు, తండ్రి కొడుకు, స్నేహితులు, రాజకీయ నాయకులు ఇలా రకరకాల పాత్రలు వీరిద్దరూ అదరగొట్టారు. ఇక మామగారు సినిమాలో బిచ్చగాడిగా బాబు మోహన్, హీరోయిన్ తండ్రిగా కోట. వీధి అరుగు మీద వీరిద్దరి కాంబినేషన్ సీన్లు చూసి జనాలు నవ్వలేక పొట్ట పట్టుకునేవారంటే అతిశయోక్తి కాదు. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ప్రాణ స్నేహితుల్లా, అన్నదమ్ముల్లా మెలిగారు. వీరిద్దరి కాంబో సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా వీరి మధ్య కొన్ని సారూప్యతలున్నాయి. ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్లారు, ఇద్దరూ అసెంబ్లీలో అడుగుపెట్టారు, ఇద్దరూ ఎమ్మెల్యేలు అయ్యారు. కాకపోతే బాబు మోహన్కి అదృష్టం కలిసొచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. అయితే కేవలం గన్మెన్ల కోసమే కోటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యారని ఓ సందర్భంలో బాబు మోహన్ తెలిపారు. తొలుత టీడీపీ నుంచి తాను ఎమ్మెల్యేగా గెలిచి షూటింగ్కు గన్మెన్లతో వచ్చేవాడినని చెప్పారు. అది చూసి తట్టుకోలేకపోయిన కోట వెంటనే బీజేపీలో చేరి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినట్లు బాబు మోహన్ ఓ సందర్భంలో అన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు కూడా గన్మెన్లు ఉన్నారని చెప్పేవాడని తెలిపారు. ఇక అసెంబ్లీలో కూడా కోట, బాబు మోహన్ ఇద్దరు పక్కపక్కనే కూర్చునేవాళ్లట. కానీ 2 ఏళ్లకే బాబు మోహన్ మంత్రి కావడంతో బాబు మోహన్ సీట్ మారిపోయింది. సిట్టింగ్ మారిన తర్వాత ముందు వరుసలో బాబు మోహన్, బ్యాక్ రోలో కోట కూర్చునేవాళ్ళు. అయితే కోట మాత్రం మంత్రి అయినా సరే పక్కనే కూర్చోవాలని మారం చేసేవారట. ఆ తర్వాత చిన్నగా రాజకీయాలకు కూడా ఆయన దూరం అయ్యారు. నటనకు మాత్రమే పరిమితమయ్యారు కోట. కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇద్దరి స్నేహబంధం విషాదంలో కూడా వదలలేదు. వ్యక్తిగత జీవితంలో విషాదం ఒకటి ఇద్దరికీ ఒకేలా జరిగింది. బాబు మోహన్, కోటా శ్రీనివాసరావు ఇద్దరి కొడుకులు ఒకేలా మరణించారు. వీరిద్దరి కుమారులు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కోటాకి ఒక్కగానొక్క కొడుకు వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010 జూన్ 20న హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కొడుకు మరణం తర్వాతే కోటా బాగా కృంగిపోయారు. అటు బాబు మోహన్ కుమారుడు ఓ పాపను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. దాంతో కొడుకు పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేసి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.